అందరికీ నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పండగ పూట మనని ఉద్ధరించిన మహానుభావుల్ని స్మరించటం శ్రేయస్కరం కదా! ఇగో ఈ ఫోటోలో కనపడుతున్న వారు శ్రీ ఆర్. రంగాచార్యులు గారు. వీరు భద్రికా కాలేజీలో నేను నైట్ కాలేజీలో చదువుకున్నప్పుడు 1974, 77 సంవత్సరాలు. మా ప్రిన్సిపాల్ గారు. మేము పరీక్షలు రాసే రోజుల్లో బీకామ్‌కి 3 సంవత్సరాలకి కలిపి ఒకేసారి పరీక్షలు రాసేవాళ్ళం. అంటే మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరంవి కూడా మూడో సంవత్సరం చివరిలోనే పరీక్షలు రాయాలి. అయితే మరి అల్లరి చేసే వయసు కదా! ఏ క్లాసులో అయినా సరే, ఎక్కడైనా అల్లరి వినిపిస్తే ఈయన వెళ్ళిపోయేవారు. అలాగే మా క్లాస్‌కి కూడా వచ్చేవారు. వచ్చి మొదటి ప్రశ్న, "ఏం క్లాసు?" చెబుతాం. ఆ! ఏ పాఠం వరకు చెప్పారు? చెప్తాం. ఆ పాఠంలో ఎక్కడి దాకా చెప్పారు? చెబుతాం. అక్కడి నుంచి ఆ పాఠాన్ని, ఆ పాఠానికి నిర్ణయించబడిన లెక్చరర్ గారి కన్నా కూడా అందంగా అంటే వారిని తక్కువ చేయటం కాదండి. వారికన్నా అద్భుతంగా ఆ పాఠాన్ని చెప్పి, అబ్బా! ఈ సబ్జెక్ట్ ఈయనే వస్తే బావుండు అనిపించేలాగా ఆ అన్ని సబ్జెక్ట్‌లు కూడా వీరు మాకు పాఠం చెప్పేవారు. అది వారి ప్రతిభ. ఇక జేఆర్ బ్యాటిల్ బాయ్ అకౌంటెన్సీకి. అట్లాగే డిఎన్ ఎన్హాన్స్ స్టాటిస్టిక్స్‌కి. ఇవి 2 వారి పెట్ సబ్జెక్ట్స్. అందులో పాఠం చెబుతున్నప్పుడు బోర్డ్ మీద ఒక లెక్క రాసి, ఇది పేజ్ నంబర్ 243 అనేదో చెప్పేవారు. పేజ్ నంబర్‌తో సహా చెప్పేవారు. చూస్తే ఆయన బోర్డ్ మీదేసిన అంకెలు, ఆ పుస్తకంలో ఉన్న ఆ పేజీలో ఉన్న పేర్లు, అంకెలు ఒక్క పిసరు కూడా తేడా లేకుండా టాలీ. అలా ఆ గ్రంథాలు 2 ఆయనకి కంఠదగ్నంగా ఉండేవి. సరే. ఇదిలా పక్కకు పెడితే స్ట్రిక్ట్. తర్వాత చాలా డిసిప్లిన్ అండ్ ప్రిన్సిపుల్డ్ పర్సన్. ఎన్‌సిసి గూడా వారే చూసేవారు. అయితే ఎవరిని కోప్పడేవారు కాదు. కానీ ఆయన చూస్తే అందరూ గౌరవంతో తలచూపి పక్కకెళ్ళిపోయేవారు. ఇది మా రంగాచార్యులు సార్ గొప్పతనం. ఇదయిపోయింది. ఇక్కడ కట్ చేద్దాం కాస్త. కాలేజీ అయిపోయింది. ఉద్యోగాలు చేశాను. అయిన తర్వాత ఒకానొక రోజు నల్లకుంటలో రామాలయం అని ఉంటుంది. ఆ రామాలయంలో మా బావగారు పాట కచేరీ పెట్టారు. నేను కూడా మరి వెళ్ళాలిగా డ్రైవర్ డ్యూటీ వేసుకొని, ఆ తంబూరా అవన్నీ తీసుకొని వెళ్ళాం. ఏర్పాటు చేసి జంపగానాది వేస్తే ఒకాయనొచ్చి కూర్చున్నారు. ఎవరా అని చూస్తే మా ప్రిన్సిపాల్ గారు. అంటే కాలేజీ వదిలేసిన తర్వాత దరిదాపులు 30 సంవత్సరాల తర్వాతి సంగతి చెప్తున్నా ఇప్పుడు. అయితే కూర్చుంటే చూసి, "అమ్మ రంగాచారి గురువుగారు" అని చెప్పి వెళ్లి నమస్కారం పెట్టి, "గురువుగారు నమస్కారం. నేను మీ స్టూడెంట్‌నండి" అన్నా. "ఏ బ్యాచ్?" 74, 77. ఓకే. అయిన తర్వాత, "ఏం చేస్తున్నావు?" అన్నారు. నేనేదో ఏం ఉద్యోగం చేస్తున్నానో చెప్పొచ్చుగా. "కాదు గురువుగారు, మీ స్ఫూర్తితో బీకామ్ వాళ్ళకి నేను కూడా అన్ని సబ్జెక్టులు పాఠాలు చెబుతున్నా గురువుగారు. అన్ని సబ్జెక్టులు పాఠాలు చెబుతున్నా" అన్నారు. ఆయన ఏమనుంటారండి? మంచిదో, సంతోషమో ఏదో అనాలి. ఆయన అలా అనలే. ఆయన ఎక్కడ కూర్చున్నారు? జంపకాన మీద కింద నేల మీద కూర్చొనున్నారు. అనంతకృష్ణ ఇప్పుడు ఎవ్వరు గూడా స్టాటిస్టిక్స్‌లో బైనామియల్ థియరీ చెప్పట్లే. ఆ బైనామియల్ థియరీ చెప్పకపోతే వాడికి స్టాటిస్టిక్స్ ఎట్లా అర్థమవుతాయా? నాకు జెప్పు అని ఇగో ఈ వేలు ఆయన ఈ వేలు చాక్ పీస్ అయిపోయింది. ఆ జంపకాన బ్లాక్ బోర్డ్ అయిపోయింది. నాకు అప్పటికప్పుడు ఆయన బైనామియల్ థియరమ్ ఎక్స్‌ప్లెయిన్ జేసి, "ఇగో ఇలాగే చెబుతున్నావా?" అని అడిగారు. విద్యార్థుల పట్ల ఆయన మనస్సు ఎంత పరిపూర్ణముగా వారి మేలు కోసం నిండి ఉన్నదో ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇలాంటి గురువుల వద్ద చదువుకున్నాం కాబట్టి 4 ముక్కలు వంటబట్టినా, ఈరోజు సమాజంలో అంతో ఇంతో మంచి పేరు తెచ్చుకున్నా,
అలాంటి వారి చలవ. పండగ పూట అలాంటి మహానుభావుల్ని స్మరణ చేయడం అన్నది నా కనీస బాధ్యతగా అనుకుని, ఇదిగో ఇలా మీతో పంచుకుంటున్నాను. ఇలాంటి గురువుల యొక్క సంఖ్య పెరుగుగాక, ఇలాంటి గురువుల యొక్క నిబద్ధతతో భారతదేశంలోని ప్రతి విద్యార్థి ఉద్ధరించబడుగాక అని పండగ నాడు కోరుకుంటూ స్వస్తి.